ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్ఐ గారు, నా కోడల మీద ఎవరో హత్యా ప్రయత్నం చేశారండి. సార్, కత్తితో పొడిచారు సార్. అదృష్టం బాగుండదు బతికింది సార్, లేదంటే. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి మేడం. ఉదయం ఎవరో ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి బయలుదేరింది సార్. ఎస్ఐ గారు, స్కూటీ పంక్చర్ అయిందని నాకు ఫోన్ చేసింది. నేనే రోడ్డు పక్కన స్కూటీ పెట్టేసి ఆటోలో వెళ్ళమని చెప్పాను. కానీ ఫోన్ చేసిన ప్లేస్కి, తను స్పృహ లేకుండా పడున్న ప్లేస్కి అసలు సంబంధమే లేదు ఎస్ఐ గారు. తర్వాత ఏం జరిగిందో మీకు గుర్తుందా మేడం? అక్కడ రోడ్డు పక్కన పార్క్ చేసి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఇంతలో ఒక ఆటో వచ్చింది సార్. దానిలో ఎక్కాను. అప్పటికే ఆటోలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళేసరికి మరో ఇద్దరు ఆటో ఎక్కారు. వాళ్ళని చూస్తేనే రౌడీ వెధవల్లా కనిపించారండి. ఒకరికొకరు సైకిల్ చేసుకుంటుంటే అది నేను గమనించాను. వాళ్ళేదో ప్రమాదం తలబెట్టబోతున్నారని నాకు అనిపించింది. ఇంతలో ఒకడు సడన్గా నా మీద స్ప్రే కొట్టడానికి ప్రయత్నించాడు. నేను తనని ఆపడానికి ప్రయత్నించాను. కానీ స్ప్రే కొట్టడంతో నేను స్పృహ కోల్పోయానండి. అటువైపు ఉన్న ప్లేస్కి, మీరు స్పృహ కోల్పోయి పడున్న ప్లేస్కి అసలు సంబంధం లేదని చెప్పి మీ ఆయన చెప్తున్నారు. అంత దూరం ఎందుకు తీసుకెళ్ళినట్టు? నాకు తెలీదు సార్. కానీ నాకు స్పృహ వచ్చేసరికి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నాను. వాళ్ళు ఎవరు? ఎందుకు మీ మీద అటాక్ చేశారు? అంత దూరం ఎందుకు తీసుకెళ్లారు? మీకేమైనా ఐడియా ఉందా? వాళ్ళు నా మీద ఎందుకు అటాక్ చేశారనేది వాళ్ళు నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళిన తర్వాత, అక్కడ నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది సార్. నా ఒంటి మీదున్న బంగారు నగల కోసమే నా మీద అటాక్ చేశారు సార్. కేవలం మీ ఒంటి మీద ఉన్న నగల కోసం అటాక్ చేసి ఉంటే, ఆటోలో మీరు స్పృహ కోల్పోయి ఉంటే నగలు తీసుకొని పారిపోయి ఉండాలి కదా. అంత దూరం ఎందుకు తీసుకెళ్ళాలి? అవసరం ఏంటి? చెప్పుకుండమ్మా, ఆ వెధవులు నిన్ను పొడవడానికి కారణం ఏంటి? అది
అంటే అది నాకు తెలీదు సార్. అలా కాదమ్మా, కరెక్ట్గా గుర్తు చేసుకొని చెప్పండి. నేను నిజం చెప్తున్నాను సార్. వాళ్ళు నగల కోసమే అటాక్ చేశారండి. నగలు తీసుకోబోతుంటే అప్పుడే స్పృహలోకి వచ్చాను. వాళ్ళ మీద తిరగబడ్డాను. నా నుంచి తప్పించుకోవడం కోసమే వాళ్ళు నన్ను పొడిచి పారిపోయారు. నేను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో ఇక్కడున్నాను. మీరున్న పరిస్థితుల్లో అక్కడ జరిగిందేంటో చెప్పట్లేదని నాకు అనిపిస్తుంది మేడం. గుండమ్మ, సరిగ్గా గుర్తు చేసుకొని చెప్పు గుండమ్మ. చెప్పమ్మా. నేనేమీ మర్చిపోలేదండి, జరిగింది చెప్తున్నాను. వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? నేను అంటే అది నేను సరిగ్గా గుర్తించలేను సార్. ఓకే, కత్తితో గాయపరిచారు కాబట్టి కేసు ఫైల్ చేస్తాను. మీరు రికవరీ అయిన తర్వాత చెప్తే ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేస్తాను. సరే సార్. సరే సార్, ఉంటాను. ఏంటి అటాక్ చేయించిన విషయం నేను అని గుండమ్మకి తెలుసు కదా, కానీ ఎందుకు నగల కోసం అటాక్ చేశారని గుండమ్మ చెప్పింది? పోలీసుల దగ్గర నా పేరు చెప్పకుండా ఎందుకు ఆగిపోయింది? డాక్టర్ గారు, తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం, మీరు తీసుకెళ్ళొచ్చు. మేడం, మీరు చాలా వీక్గా ఉన్నారు, మీరు ఒక 2 days రెస్ట్ తీసుకోండి. అలాగే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.